ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను నరేష్. నేను సురేష్. మా గురించి మీరు వినే ఉంటారు. N&S కంపెనీ పేరుతో మేము జంటగా బిజినెస్ చేస్తున్నాం. ఎందుకు వచ్చారో చెప్పండి. మేము మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. మేము మీతో పార్ట్నర్షిప్ డీల్ గురించి మాట్లాడడానికి వచ్చాం. మీరు వచ్చింది అందుకే అయితే వెంటనే వెళ్ళిపోవచ్చు. అదేంటి, మీకు పార్ట్నర్స్ అక్కర్లేదా? మీలాంటి పార్ట్నర్స్ అక్కర్లేదు. మాలాంటి పార్ట్నర్స్ అంటే మీ ఉద్దేశం ఏంటి? మార్కెట్లో మీకు మంచి పేరు లేదు. మీరు చేసేవన్నీ ఫ్రాడ్ బిజినెస్. మాలాంటి గౌరవప్రదమైన కంపెనీ మీలాంటి వాళ్లతో డీల్ చేయదు. వెళ్ళిపోండి. మేము అలాంటి వాళ్ళం కాదు. మీరు మా గురించి తప్పుగా విన్నారు. మీరెలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. మర్యాదగా వెళ్ళిపోతే మీకే మంచిది. ఆలోచించి మాట్లాడండి జనార్దన్ గారు. మాతో శత్రుత్వం మీకు కూడా మంచిది కాదు. హలో, యాండి, ఆ జేఐసి కన్స్ట్రక్షన్ వాళ్ళు. నేను తర్వాత మాట్లాడతాను. నన్ను కలవడానికి ఇద్దరొచ్చారు. ఎవరండి? N&S కంపెనీ వాళ్ళు మన కంపెనీలో పెట్టుబడులు పెడతారంట. వద్దండి, వాళ్ళ గురించి నేను విన్నాను. వాళ్ళు పెద్ద చీటర్స్. అలాంటి వాళ్ళతో డీల్ పెట్టుకుంటే మనకి చెడ్డ పేరు వస్తుంది. వెంటనే వాళ్ళని పంపించేయండి. ఆ పనే చేస్తున్నాను. చూడండి, మీతో డీల్ వద్దని మా మిస్సెస్ కూడా చెప్తోంది. లేడీస్ మాటలు ఎందుకు వింటారు సార్? వాళ్ళ ఆలోచనలు కరెక్ట్గా ఉండవు. ఆడవాళ్ల మాటలు వింటే మనం ఎదగలేం జనార్దన్ గారు. మీ నిర్ణయం చెప్పండి. నా వైఫ్ నిర్ణయమే నా నిర్ణయం. తను మీతో డీల్ చేయొద్దంది. తన మాటే ఫైనల్. మమ్మల్ని పార్ట్నర్స్గా చేసుకుంటే మీ కంపెనీ ఫ్యూచర్ బాగుంటుంది. కాదని మాతో శత్రుత్వం పెట్టుకుంటే మీకు ఫ్యూచరే ఉండదు. ఏంటి, బెదిరిస్తున్నారా? మంచిగా చెప్తుంటే మీరు వినట్లేదు కదా. మాతో పెట్టుకుంటే మీరు ఇబ్బంది పడతారని ముందే హెచ్చరిస్తున్నాం. పైకి లేవండి. లేచి బయటికి వెళ్ళండి. మేమెవరో తెలుసా నీకు? మీరు ఎవరైతే నాకేంటి? కుదరదని చెప్తున్నారు కదా. కుదరకపోతే కష్టమని మేము చెప్తున్నాం. ఏంట్రా కష్టం? మీరు ఈ ఫైల్ మీద సైన్ చేయండి. అది వీళ్ళ సంగతి నేను చూస్తాను. లేవండి. లేవండ్రా. మా ఆఫీస్కి వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారా? మర్యాదగా వెళ్ళిపోమ్మంటే వినరేంట్రా? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? అవుట్. గెట్ అవుట్. పదండ్రా. రండి. గెట్ అవుట్. అవుట్. మంచిగా పార్ట్నర్షిప్ అడిగితే చెంప మీద కొట్టి మెడపెట్టి బయటికి గంటేశారు. తన వైఫ్ మాటే ఫైనల్ అన్నాడు కదా. ఆ వైఫ్తోనే చెప్పిద్దాం. పద. హలో, నేను జనార్దన్ గారి మిసెస్ మహాలక్ష్మిని మాట్లాడుతున్నాను. అఫ్కోర్స్ మీ అందరికీ మహాలక్ష్మి హస్బెండ్ జనార్దన్ అని తెలుసనుకో. ఆయనకున్నది ఒక్కరే వైఫ్, అది ఈ మహాలక్ష్మి. సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. ఏంటే నా ఎదురుగా దిష్టి బొమ్మలా నిల్చున్నావు? మీరేమో పని కట్టుకుని ఊరందరికీ ఫోన్లు చేసి నేను జనార్దన్ గారి మిస్సెస్ మహాలక్ష్మిని మాట్లాడుతున్నాను అని చెప్తున్నారు. మీ గురించి అందరూ మర్చిపోతారని గుర్తు చేస్తున్నారా? నాకలాంటి ఐడెంటిటీ క్రైసిస్ ఏమీ లేదే. మహాలక్ష్మి వైఫ్ ఆఫ్ జనార్దన్ అని ఈ ట్విన్ సిటీస్కి మాత్రమే కాదు, ఈ ట్విన్ తెలుగు స్టేట్కి కూడా తెలుసు. అది ఒకప్పటి మాట అత్తయ్య. ఇప్పుడు అందరూ అనుకుంటున్న మాట ఏంటంటే విద్యాదేవి వైఫ్ ఆఫ్ జనార్దన్ అని. అంత లేదు.
ఈ రోజేదో ఆ విద్యాదేవిని తనతో ఆఫీస్కి పంపించాను అని ఆనందపడకు. అతి త్వరలోనే ఆ విద్యాదేవిని ఇంట్లో కూర్చోబెట్టి జానాతో నేను ఆఫీస్కి వెళ్తాను. అది జరిగే పని కాదు అత్తయ్య. ఖాళీగా ఉన్నారు కదా అని ఊరికే పగటి కలలు కనకండి. పనికొచ్చే కలలు ఏవైనా కంటే బాగుంటుంది. దీనికి వెటకారం బాగా ఎక్కువైంది. ఆ మెకానిక్ గడు దొరకని అప్పుడు దీని సంగతి చెప్తాను. ఇదే జనార్దనీలు. ఇంట్లో జనార్దన్ వైఫ్ ఉంటుంది. డైరెక్ట్గా తనతో డీల్ మాట్లాడదాం. తనని అడ్డం పెట్టుకుని జనార్దన్ని మన దారిలోకి తెచ్చుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. ఐ కాల్ యూ బ్యాక్. ఎవరు? నమస్తే మేడం, నేను నరేష్ని. నమస్తే మేడం, నేను సురేష్ని. ఎందుకొచ్చారు? ఒక బిజినెస్ డీల్ గురించి జనార్దన్ గారి మిస్సెస్తో మాట్లాడాలి. నేనే జనార్దన్ వైఫ్ని. నిజంగా మీరే జనార్దన్ గారి వైఫా మేడం? అవును, జనార్దన్ వైఫ్ మహాలక్ష్మిని నేనే. ఖచ్చితంగా మీరేనా? ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నారు? కన్ఫర్మ్ చేసుకుందామని. కన్ఫామ్ గా నేనే జనార్దన్ గారి వైఫ్ని. కావాలంటే మా వారికి ఫోన్ చేసి కనుక్కోండి. అక్కర్లేదు మేడం, మీరింత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే మీరే జనార్దన్ గారి వైఫ్ అని అర్థమవుతుంది. మీ మాట అంటే మీ వారికి వేదవాకట, మీ డెసిషనే ఫైనల్ అట. అవును, ఇంట్లో నా మాటే చెల్లుతుంది. ఆఫీస్లో నా హవా నడుస్తోంది. నేను ఏది చెప్తే అదే శాసనం. మీ స్టైలు మీ గెటప్ చూస్తుంటే మీరెంత పవర్ఫుల్ అర్థమవుతుంది మేడం. మీరు మా కంటికి ఉక్కు మనిషిలా, ఐరన్ లేడీలా కనిపిస్తున్నారు మేడం. ఆ, చెప్పండి, నాతో మీకేంటి పని? అదే మేడం, మీతో ఒక బిజినెస్ డీల్ మాట్లాడాలి. మీరు మాతో మా ఆఫీస్కి వస్తారా? బిజినెస్ డీల్ మీ వారితోనే చేయొచ్చు, కానీ మీ డెసిషనే ఫైనల్ అంట కదా. మీరు చెప్తే మీ వారు కాదనరంట కదా. ఇదేదో నాకు కలిసొచ్చేలా ఉందే. వీళ్లతో వెళ్ళి ఆ డీల్ కుదుర్చుకుని ఇంటికొచ్చి జనార్దన్కి చెప్తే సర్ప్రైజ్ అవుతాడు. ఓకే, పదండి. థ్యాంక్ యూ మేడం. రండి మేడం, రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.